మనకేముంది, నెత్తిన కుచ్చుటోపి ఉంది. వీళ్ళను నమ్మి ఓట్లేస్తే కనీసం ఒక రాజధాని అయినా కట్టారా? చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ చూపించారు. తీరా చూస్తే అమరావతి కాస్త భ్రమరావతి అయిపోయింది. కనీసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒక రాజధాని సరిపోలేదు, 3 రాజధానీలు అన్నారు. పోనీ మూడిట్లో ఒకటైనా సాధ్యం చేశారా అంటే ఒక్కటి కూడా సాధ్యం చేయలేదు. వాషింగ్టన్ డీసీని తలపిస్తారన్నారు, మోడీ అయితే న్యూఢిల్లీని తలపిస్తారన్నారు. రాజధాని ఎక్కడుంది? ఉందా రాజధాని? ఏం మిగిలింది మనకు? గుండు సున్నా మిగిలింది. 10 సంవత్సరాలు అయిపోయింది. అందరికీ అన్నీ ఉన్నాయి, మనకు మాత్రం ఏదీ మిగలలేదు. మళ్ళీ వీళ్ళకి ఓట్లు వేయాలనా? మళ్ళీ వీళ్ళకి అధికారం ఇవ్వాలనా? వీళ్ళకి అధికారం ఇస్తే మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడతారా? పోలవరం కోసం కొట్లాడతారా? రాజధాని తీసుకొస్తారా? బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, బీజేపీ తొత్తులు అయ్యారు. తప్పు పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అక్రమ పొత్తు. ఇద్దరికి పొత్తులున్నాయి, ఒకరిది బహిరంగ పొత్తు, ఇంకొకరిది అక్రమ పొత్తు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తత పుత్రుడు అంటున్నారు. బీజేపీ నాయకులే, నిర్మలా సీతారామన్ గారే మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారే. మరి ఇంతకంటే దారుణం ఉంటుందా? రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనుకొని, వారసుడు అనుకొని ఓట్లేస్తే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా మిగిలారా, లేకపోతే మోడీ దత్తపుత్రుడుగా మిగిలాడా? అసలు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైనా బీజేపీని సమర్థించారా? జీవితంలో ప్రతిరోజు బీజేపీని వ్యతిరేకించారు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే
మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఆ రోజు గోద్రా ఘటనలో ఎంతమంది ప్రాణాలు పోతే బీజేపీ పార్టీని ఉతికారేలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి ఈ రోజు మణిపూర్ ఘటనలో అంతమంది క్రైస్తవులను ఊచకోత చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఒక్క మాట అయినా పల్లెత్తి మాట బీజేపీతో మాట్లాడా? బీజేపీతో కొట్లాడా? ఆఖరికి బీజేపీకి మళ్ళీ నో